ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఏదైతే ఉందో వీటిల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు బయ్యా సన్నీ యాదవ్, లోకల్ బై నాని, ఇమ్రాన్, అట్లాగే పల్లవి ప్రశాంత్. వీళ్ళు అసలు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీకు వచ్చేటువంటి రెవెన్యూ ఏంటి, అది ఏ రకంగా ఉంటుంది, వీళ్ళ సంపాదన ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మనం బయ్యా సన్నీ యాదవ్ గురించి చూద్దాం. ఈ బయ్యా సన్నీ యాదవ్ ఏం చేశాడంటే ఫస్ట్లో బ్రెజిల్ ఇట్లా రకరకాల కంట్రీస్, నాన్ వేసిన టైప్లో కంట్రీస్ అనేది తిరిగి పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదు. నాన్ వేసిన కూడా ఫస్ట్లో వచ్చేవి కాదేమో కానీ తర్వాత వచ్చే ఇద్దరికి అయితే అట్లా వీడియోస్ తీస్తున్నప్పుడు 60,000 70,000 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి నాకు. సో నేను గట్టిగా ఈ మొబైల్ బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయాలి, తప్పదు, ఎందుకంటే నాకు మీరు ఇచ్చేటువంటి వ్యూస్ రావట్లేదు, మీ వల్ల నేను ఇవి యాడ్లు చేస్తున్నాను అని చెప్పేవాడు. చాలా దరిద్ర కొట్టి జస్టిఫికేషన్ అనమాట. అంతకంటే నీచమైన జస్టిఫికేషన్ ఉంటుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే నేను బతకడం కోసం అంటే అసలు ఇతన్ని వేరే కంట్రీస్ వెళ్ళి తిరగమని ఎవడు చెప్పాడు, యూట్యూబ్లో పెట్టమని ఎవడు చెప్పాడు, ఆ బైక్ రేసింగ్ వీడియోలు పెట్టమని ఎవడు తీయమని ఎవడు చెప్పి, అసలు ఇతను వెళ్ళి ఎక్కడికో వెళ్ళి వీడియోలు తీస్తే అది యూట్యూబ్లో పెడితే జనాలు చూడకపోతే దానికోసం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాల్సి వచ్చింది అనే ఒక అసలు ఇంతకంటే వర్స్ట్ అయిన కారణాన్ని ఎవరిని చూపించగలుగుతారా అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తే. అతనికి ఏవో ఖర్చులు ఉంటే అతని ఉద్యోగం చేసుకుని అతని జీవితాన్ని కుటుంబాన్ని పోషించుకోవడం అనేది ఒక పద్ధతి. అంతేగాని అతను సరదాగా ప్రపంచవ్యాప్తికుడు అవ్వడం కోసం వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ వ్యూస్ రాకపోతే దానికోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ యాప్స్లో ఎంతోమంది తమను తాము చంపుకుని చనిపోయిన పిల్లలు ఉన్నారు. డబ్బులు తీసుకురాలేక ఆ యాప్ ఎందుకు చనిపోతారో బెట్టింగ్ యాప్ కోసం అంటే చిన్న వయసులో 14 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలు, టీనేజర్స్, జస్ట్ అప్పుడు టీనేజ్ దాటిన వాళ్ళు డబ్బులు సంపాదించి దాంట్లో ఫస్ట్లో డబ్బులు వచ్చాయి కాబట్టి ఇంకా వస్తాయనే ఒక దురాశతో, ఒక ఫీలింగ్తో, ఆల్రెడీ కోల్పోయిన డబ్బును కవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో 50,000 60,000 లక్షలు బయట నుంచి అప్పులు వాళ్ళకి తెలియకుండా, అమ్మ నాన్న తెలియకుండా పట్టుకొచ్చి అందులో పెట్టి ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తమను ఏమన్నా అంటారేమో అని చిన్నపిల్లలు కాబట్టి ఆ మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి భయంతో తమను తాము చంపుకుని ఉన్నారు. సో వీళ్ళందరి శవాల మీద నేను ఇల్లు కట్టుకుంటాను, ఎందుకు మీరు కట్టుకుంటున్నానని అడగండి, ఎందుకంటే మీరు యూట్యూబ్లో వీడియోలు పెడితే చూడలేదు వేరే దేశం వెళ్ళినప్పుడు, అందువల్ల నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాను అని చెప్తున్నాడు ఈ దరిద్రుడు. తెలంగాణలోని సూర్యాపేటలో ఇతను పుట్టి పెరిగాడు అనమాట. ఎక్కువ బైక్ రైడర్ అనమాట ఇతను ఏం చదువుకున్నాడో, చదువు ఇబ్బంది లేదో మనకు తెలియదు కానీ బైక్ రైడింగ్లు చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తద్వారా కాస్త కూస్తో పాపులారిటీని సంపాదించుకోవడం అనేది మొదట్లో ఇతను చేసినటువంటి పని. జనాల నుంచి అటెన్షన్ వస్తుందని గ్రహించి నెమ్మదిగా తన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఆ సిటీకి ఈ సిటీకి తిరగడం మొదలుపెట్టాడు. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటగా బైక్ మీద చుట్టేశాడు. ఆ తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాలకి బైక్ మీద వెళ్తున్నానంటూ కలరింగ్ ఇవ్వడం మొదలెట్టాడు. నిజంగా బైక్ మీద ట్రావెల్ చేశాడో లేక బస్సుల్లోనో విమానాల్లోనూ ట్రావెల్ చేశాడో మనకు తెలియదు కానీ అప్పటికైతే అప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాలన్నింటినీ కూడా ట్రావెల్ చేసి కాస్త పాపులారిటీ వచ్చిన తర్వాత విదేశాలకు కూడా బైక్ మీద వెళ్ళటం మొదలెట్టాడు. ఇండియా నుంచి పాకిస్తాన్ మీదే వెళ్ళాడు, పాకిస్తాన్ బైక్ మీదే. గోవాకి, నేపాల్, బంగ్లాదేశ్, అండమాన్ నికోబారు, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఆస్ట్రేలియా, అమెరికా, అర్జెంటీనా, ఇలా చాలా ప్లేసెస్కి ఇతను బైక్ మీదే వెళ్ళాడు, అలా ఫేమస్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే ఈ దేశాలన్నిటికీ కూడా బైక్ మీద వెళ్ళాలని చెప్తూ ఉంటాడు ఇతను. అయితే అది సాధ్యం కాదంటారు చాలామంది. విమానము, షిప్పం అవసరం లేకుండా బైక్ మీద అన్ని దేశాలు చుట్టాడు అనేది సాధ్యమయ్యే పని. సరే, ఆయన ఎలా వెళ్తే మనకెందుకులే కానీ అలా దేశాలు తిరుగుతూ ఇతనికి కోట్లు డబ్బులు రావాలని కోరుకున్నాడు. కానీ 2 లక్షలు 3 రూపాయలే వచ్చాయి, 3 లక్షలు వచ్చాయి. సో సరిపోవట్లేదు. మరి నేనేమో తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నా, అందుకే తప్పక ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాను అని కబుర్లు చెప్పడం మొదలెట్టాడు. ఏకంగా జనాల్ని తప్పు పట్టాడు సన్నీ యాదవ్. సో సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటప్పుడు స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సెల్ ఫోన్ షాప్కి వెళ్తాడు, వెళ్ళి అక్కడ లక్షల రూపాయలు విలువ చేసి ఒక మొబైల్ని కొనడానికి రెడీ అయిపోతాడు. చేతిలో ఏమో డబ్బులు ఉండవు. అప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ బయట తీస్తాడు, అలా ముందే తీసి బెట్టింగ్ యాప్ని ఓపెన్ చేస్తాడు, బెట్టింగ్ చేస్తాడు. 5 సెకండ్లలో 10,000 పెడితే 25 లక్షలు వచ్చినట్టు ఒక వీడియో చూపిస్తాడు. చూసారా డబ్బులు సంపాదించడం ఎంత ఈజీనో అని ఫాలోవర్స్ను మభ్య పెడుతూ ఉంటాడు అనమాట. సో డబ్బులు సంపాదించడం ఎంత ఈజీ అయితే ఇతను రాత్రులు కూడా నిద్ర మానుకుని మళ్ళంటి వాళ్ళు ఇట్లా ఛానల్స్ నడపడం ఎందుకులే కానీ ₹1,00,000 విలువ చేసే ఐఫోన్ మీరు గిఫ్ట్గా ఇస్తాను, కేవలం ₹300 ఎంట్రీ ఫీజుని చెల్లించి మీరు రిజిస్టర్ అయిపోండి చాలు, రిజిస్టర్ చేసిన వాళ్ళు ఒకరిని డ్రా తీసి వాళ్ళకి నేను ఐఫోన్ ఇస్తాను అంటూ ఒక స్పెషల్ ఆఫర్ని కూడా ఇచ్చేవాడు. సో యూట్యూబ్లో సన్నీ యాదవ్కి 47 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 12 లక్షల మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్లో కూడా ఇతనికి అకౌంట్ ఉంది. మొత్తం చూసుకుంటే ఒక 50 లక్షల మంది ఫాలోవర్స్ ఇతనికి ఉన్నారనుకోవచ్చు. ఏ సాధారణ పౌరుడికైనా ఏమనిపిస్తుంది, అరే మనం పెట్టేది కేవలం ₹300 కదా, పోతే 300 వస్తే ₹1,00,000 ఫోను అనే అభిప్రాయం ఉంటుంది కదా. సో ఆ అభిప్రాయంతో ఇతనికి ఉన్నటువంటి 50 లక్షల మంది ఫాలోవర్లు 1,00,000 మంది ఫాలోవర్లే ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారనుకుంటే ఎంట్రీ ఫీజు కిందే ₹3 కోట్ల వచ్చేస్తాయి. సో 1,00,000 మంది కాదు, కేవలం ఒక 50,000 మంది రిజిస్టర్ చేసుకున్నారని మనం అనుకున్నా ఇతనికి ₹1,50,00,000 డబ్బులు వస్తాయి. అంటే ఇతను ఇచ్చేది ₹1,00,000 విలువైన ఫోన్, కానీ ఇతనికి వస్తుంది మాత్రం ₹1,50,00,000. ఎంత లాభమో అర్థం చేసుకోవాలి మనం. ఇంతకు మించి మోసం ఉంటుందా అసలు ఎక్కడైనా? ఇలా ఎన్నోసార్లు చేశాడు, ఒకసారి 2 సార్లు కాదు. సో బెట్టింగ్ ప్రమోషన్ కోసం ఇంత ఇస్తా అంత ఇస్తా ఐఫోన్ ఇస్తా అని చెప్పుకుంటూ ఎన్ని కోట్ల రూపాయలు డబ్బును సంపాదించాడో అసలు లెక్క అనేది లేదనమాట. సో నార్మల్గా అయితే యూట్యూబ్ వీడియోల ద్వారా నెలకి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇతనికి డబ్బులు వచ్చి
ఉండొచ్చు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంత ఆదాయం రాదు. కానీ ఆదాయం సరిపోక బెట్టింగ్ యాప్స్ని ఇంత అన్యాయంగా ప్రమోట్ చేస్తూ ఎంతోమంది చావు కారణం అయ్యాడు. చివరికి పోలీసులు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇతను దాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. సరే ఈ సంగతి పక్కన పెడితే వైజాగ్ చెందినటువంటి లోకల్ బాయ్ నాని విషయానికి వద్దాం. నిరుపేద కూటానికి చెందినటువంటి వ్యక్తి ఇతనని చెప్పుకోవచ్చు. రోజు తాను చేసేటువంటి పనుల్ని వీడియోగా తీసి యూట్యూబ్లో పెడుతూ మొదలెట్టాడు. అప్పట్లో సముద్రంలోకి వెళ్ళడం, చేపలు పట్టడం, అంటే మనం చూడం కదా చేపలు పట్టడం సముద్రంలో ఎట్లా ఉంటుందో మనం చూడం. సో అట్లాంటి వాటికి ఇతను వెళ్ళి అవన్నీ తీసి వీడియోలు పెడుతూ ఉండేవాడు యూట్యూబ్లో. సో మనకు చూడడానికి కొత్తగా ఉంటాయి, జనాలు బాగానే అట్రాక్ట్ చేసేవాడు, లక్షల్లో వ్యూస్ వచ్చేవి, మిలియన్స్లో వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. నిజానికి నానికి యూట్యూబ్ అంటే సోషల్ మీడియా అనేది ఒక అదనపు ఆదాయం కింద లెక్క. రోజు తాను చేసేటువంటి పనికి ఎలాగో అతను డబ్బులు వస్తాయి, అతను చేసే వ్యాపారానికి కూడా ఆదాయం వస్తుంది, చేపలు అమ్ముతాడు కాబట్టి. సో యూట్యూబ్ ద్వారా వచ్చేది కేవలం అదనపు ఆదాయం కింద లెక్కేసుకోవచ్చు. ఒకసారి అతను యూట్యూబ్ని చూస్తే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అతనికి ఆదాయం వస్తుందని చెప్పుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు, యూట్యూబ్లో 22 లక్షల మంది ఉన్నారు. సో సరిగ్గా వీడియోలు చేస్తే ఎంత లేదనుకున్నా ఈ సోషల్ మీడియా ద్వారానే నెలకి ఈజీగా తక్కువ 3 to 5 లక్షలు వస్తుంది. ఒక సాధారణ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి, 2వ తరగతి కూడా చదవని వ్యక్తికి అంత లెవెల్లో డబ్బులు రావడం అంటే చాలా పెద్ద విషయమే కదా. సో దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుని ఉంటే అతని లైఫ్నే కాదు ఫ్యామిలీ లైఫ్ని కూడా అతను మార్చేయచ్చు. కానీ నానికి అత్యాశకు పోయాడు, బెట్టింగ్ యాప్లు ఉన్నాయి కదా వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసిపడ్డాడు. సో బెట్టింగ్ వేయండి నేను తిప్పి చెప్తాను అంటూ ఫాలోవర్స్ అందరినీ నమ్మించి వాళ్ళ కుటుంబాన్ని, అన్ని కుటుంబాలని కూడా నట్టేయడం ముంచేశాడు అతని కుటుంబంతో సహా. అంతిమంగా ఏమైంది, ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదేంటంటే అవేంటంటే రాంగ్ అని నాకు తెలియచేసేసాను అని కబుర్లు చెప్తున్నాడు. బెట్టింగ్ తప్పని దాన్ని జోదం అంటారని, అది కుటుంబాలను మింగేస్తుందని ఈరోజు చదువుకుని ప్రతి ఒక్కరు తెలుసు, చాలా చిన్న వాళ్ళకు కూడా తెలిసే విషయం. కానీ ఆ విషయం నానికి తెలియదంటే మనం నమ్మాలా అంటే కష్టమే. సో ఇదే వ్యవహారంలో ఇంకొక క్యాండిడేట్ పేరు చెప్పుకుంటే పల్లవి ప్రశాంత్. జనాన్ని రైతు పేరుతో నమ్మించి ఫాలోయింగ్ని పెంచుకొని సెలబ్రిటీగా మారి తడిగుడ్డతో గొంతులు కోయడం అంటే ఏంటి అనేది పల్లవి ప్రశాంత్ని చూస్తే నేర్చుకోవచ్చు. సెలబ్రిటీలు అయిపోవచ్చు అని కలలుగానే వాళ్ళకి ఒక పెద్ద హడావుడి చేస్తుంటాడు అనమాట. పిచ్చి పిచ్చి వీడియోలు రైతుల కోసం అన్నట్టు వీడియోలు చేసి బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. అదే ట్యాగ్ పెట్టుకుని తీరా బయటకు వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల మీదుగా దాడి చేయించినటువంటి అలిగేషన్స్ ఉన్నాయి ఇతని మీద. ఎలాగోలా స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చాడు, కానీ మళ్ళీ బెట్టింగ్ యాప్ల జోరికి మళ్ళీ అడ్డదారులు ఎదగడానికి ప్రయత్నాలు చేశాడు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్కి జనాల ప్రాణాలంటే అస్సలు లెక్కలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. బిగ్ బాస్ ద్వారా అతనికి దాదాపు 30 లక్షల దాకా వచ్చాయి. జీఎస్టీ ఫోన్ అతనికి చేతికి 17 లక్షల పైగానే దక్కాయి. ఇవి కాకుండా 17 లక్షల రూపాయల జ్యువెలరీ కానీ ఇంకా ఎంతో కారు ఒకటి కూడా వచ్చినట్టుంది. సో ఇతనికి బిగ్ బాస్ ద్వారానే దాదాపు 50 లక్షల రూపాయల వరకు వచ్చాయి. ఇవి కాకుండా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతనికి ఈజీగా నెలకు 2 లక్షల పైనే ఆదాయం అనేది వస్తుంది. ఇవన్నీ సరిపోవన్నట్టుగా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళాడు. ఈరోజు ఇతను మళ్ళీ ఇబ్బంది పడుతున్నాడు, కేసుల్లో ఇరుక్కున్నాడు. పల్లవి ప్రశాంత్ తర్వాత మరో వ్యక్తి పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఇతని పేరు. ఇతని ఛానల్లోని వీడియోస్ చూస్తే ఇలాంటి వీడియోలు కూడా జనం చూసేంత ఖాళీగా ఉన్నారు అనిపిస్తుంది మనకి. ఒకసారి చూడండి, పిచ్చి పిచ్చి చిల్లర వీడియోలు, కావాలని క్రియేట్ చేసుకున్న గొడవలు, లేకపోతే మన ఊళ్ళో నీళ్ళ బిందెకి జరిగేటువంటి గొడవలు, ఇలాంటి గొడవలన్నీ కూడా ఇతనికి ఇలాంటి చిల్లర వీడియోస్ ఉంటాయి. వీటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉంటాయి. నెలకి ఈజీగా 5-6 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. కానీ ఆదాయం సరిపోవట్లేదని దురాశతో మళ్ళీ బెట్టింగ్ యాప్ల వైపు వెళ్ళాడు. బెట్టింగ్ల దగ్గరికి వెళ్ళి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ తన ఫాలోవర్స్ని అడ్డంగా మోసం చేసి తమ కుటుంబాలను నడివీడిలో నిలబడేలాగా చేసుకున్నాడు. ఓ రకంగా ఇలాంటి వాడు చేస్తున్నటువంటి మోసాలు, యూట్యూబర్లు చేస్తున్నటువంటి తప్పుల్ని అన్వేష్ ఓ రకంగా బయటపెడుతున్నాడు. అలాగే యూట్యూబ్ ద్వారా ఆదాయం వస్తుంది, ఇన్స్టా ద్వారా ఆదాయం వస్తూ ఉంటుంది, ఫేస్బుక్ ద్వారా ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా వేరే ప్లాట్లని, యాడ్స్ని ప్రమోట్ చేయడం కూడా డబ్బులు వస్తుంది. ఇవన్నీ చాలా అన్నట్టు బెట్టింగ్ యాప్స్ దగ్గరికి వెళ్ళటం ఏంటి కరెక్టా అనేది అందరూ ప్రశ్నించుకోవాలి.